హలో అండి, నేను డాక్టర్ రాజలక్ష్మి, కామారెడ్డిలో ప్రాక్టీసింగ్ గైనకాలజిస్ట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ముఖ్యమైన సమస్య ఒకటి ఏంటంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం. ఇది మలబద్ధకం అనేది ప్రెగ్నెన్సీలో అండ్ తర్వాత డెలివరీ తర్వాత కూడా, అంటే బాలింతగా ఉన్నప్పుడు కూడా చాలా చాలా కామన్ ప్రాబ్లం ఇది. ఎందుకు, రీజన్స్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో కొన్ని రకాల హార్మోన్స్ వల్ల మన ఇంటెస్టైన్స్, పేగుల కదలికలు అనేవి కొంచెం స్లో అవుతాయి. దానివల్ల కాన్స్టిపేషన్ చాలా మందిలో వస్తుంది. అయితే దీన్ని ఎలా నివారించుకోవచ్చు మనం? మెయిన్ ఇంపార్టెంట్ అంటే దీనికి కూడా రెండే. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి. ఫైబర్ అంటే ఏంటి అంటే పీచు పదార్థాలు. న్యాచురల్గా అవి పండ్లల్లో, తర్వాత కూరగాయల్లో అన్నిట్లో దొరుకుతాయి. మలబద్ధకం ప్రాబ్లం ఎక్కువగా ఉన్నవాళ్ళు నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేయాలి. అంటే మటన్, చికెన్, గుడ్డు అలాంటివి ఫైబర్ లేని ఆహారాలు అవి. సో ఫైబర్ లేని ఆహారం అనేది వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఎక్కువగా కూరగాయలు తీసుకోండి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే డీహైడ్రేషన్ అవ్వకూడదు. వాటర్ ఇంటేక్ కంపల్సరీ మంచిగా తీసుకోవాలంటే నియర్లీ ఒక 3 to 4 లీటర్స్ మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి. అండ్ ఫైబర్ ఎక్కువగా తీసుకోండి. దీంతో కూడా తగ్గట్లేదు మీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే కంపల్సరీ మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి.